హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను. పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. అలాగే సంతోషమాత టెంపుల్కి వెళ్ళి ఇంకా శివయ్యకి కూడా నేను అభిషేకం చేసుకొని ఇంకా సంతోషమాత టెంపుల్కి పైన ఉంటుంది అమ్మవారు. సో నేను పైకి వెళ్ళి ఇంకా టికెట్ కూడా తీసుకున్నాను ఉద్యాపనకి. పూజ సామాను తీసుకొచ్చిన సామాను మొత్తం అయితే ఇంకా సర్దుకున్నాను. ఇప్పుడు ఇంకా కలశం పెట్టుకొని ఇంకా మొత్తం అయితే ఇంకా సిద్ధం చేసుకుంటున్నాను. ఇంకా మేము ఇలా రెడీ చేసుకొని ఉంటే అయ్యగారు వచ్చి ఇంకా గౌరమ్మని చేపించి అన్నీ ఇంకా దీపారాధన కాంచి ఇంకా మొత్తం అయితే ఇక పూజ జరిపిస్తాడనమాట. సో అయ్యగారు మైక్లో చెప్తూ ఉంటే మేము పూజలు చేసుకోవాలి. అలా అండి. నేను సంతోషమాత ఉద్యాపన పూజ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ అయితే నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడని వాళ్ళైతే అమ్మవారి గురించి తెలుసుకోవాలి, పూజ ఎలా చేశారో చూడాలి అనుకుంటే చూడండి. ఇప్పుడు నాతో పాటుగా ఈ ఆంటీ వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. సో ముగ్గురం అయితే ఇంకా రెడీ చేసుకొని అయితే కూర్చున్నాం. అయ్యగారి కోసం వెయిట్ చేస్తున్నాం. 8:30కి వచ్చామండి మేము. 9కి స్టార్ట్ అవుతుంది పూజ. ఎప్పుడైనా 9కి స్టార్ట్ అవుతుంది. 8:30 కల్లా వచ్చేయాలి టెంపుల్కి. ఇంకా లోపల పూజ అయిపోయింది. ఇప్పుడు ఇంకా అభిషేకం కోసము అమ్మవారిని విగ్రహాన్ని అయితే ఇంకా తీసుకొచ్చి పెట్టారు. సో అక్కడ అమ్మవారి ముందు కలశం పెట్టి అక్కడ ఎలా చేస్తారో అభిషేకాలు ప్రతి ఒక్కటి ఇంకా మాకు చిన్న విగ్రహాలు ఇస్తారు అమ్మవారిది. సో మేము కూడా చేసుకుంటాం అన్నమాట. సో A to Z అయితే నేను ఛానల్లో అప్లోడ్ చేశానండి, చూడండి. వీడియోస్ అయితే నేను ఏం తీయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను కదా. సో సేమ్ అలాగే మళ్ళీ ఉద్యాపన పూజ. నేను ఒక కోరిక కోరుకున్న, అమ్మవారు నెరవేర్చారు. నేను 16 వారాలు కంప్లీట్ చేసుకున్నా అండి. 17వ వారం అయితే ఉద్యాపనకి వచ్చిన. ఇంకా టెంపుల్కి అయితే ఎవరు రాలేదండి, ఎందుకంటే హారతులు 12 వరకు ఇస్తారనమాట. సో 11:30 నుంచి అందరూ స్టార్ట్ అవుతారు. ఇప్పుడు మాకు ఉద్యాపన పూజ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఇంకా కలశంలో నీళ్ళు ఉంటాయి కదండి. సో ఆ నీళ్ళని అయితే తులసి మాతకి పోసి ఇంకా తులసి పూజ అయితే చేసుకోవాలి. సో అయ్యగారు అయితే జరిపిస్తాడు. ఆ తర్వాత గోమాతను తీసుకొస్తారు. ఇంకా గోమాతకు పళ్ళు, శనగలు, బెల్లము, పసుపు, కుంకుమ, పూలతో ఇంకా పూజ జరిపిస్తాడండి. సో గోమాత పూజ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా లోపలికి వచ్చి అందరికీ అయితే ఆకు, ఒక్క, గౌరమ్మని అలాగే పళ్ళనైతే వాయనంగా ఇస్తాము. ఇంకా అందరికీ ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే హారతుల కోసం అయితే నిలబడ్డామండి. ఇప్పుడు సంతోషమాతకి హారతులు ఇస్తారు, చూడండి. ఇప్పుడైతే హారతులు అయితే ఇస్తున్నామండి. హారతులు కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారికి అయితే ఒడిబియ్యం పోసాము. ఇంకప్పుడు కంప్లీట్ అయిపోయినట్టు అనమాట పూజ. ప్రతి ఫ్రైడే అయితే ఇంకా టెంపుల్లో అన్నదానం ఉంటుందండి. సో ఇంకా ఈ ఉద్యాపన పూజ ఇంట్లో కూడా చేసుకోవచ్చు, అయ్యగారిని పిలిచి ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి, పూజ కంప్లీట్ అయిన తర్వాత పులుపు తినని వాళ్ళని పిలిచి ఫుడ్ పెట్టాలి. అలాగే ఒక్కరు కానీ, ముగ్గురు కానీ, 5గురు కానీ, 7గురు కానీ, పెళ్ళి కానీ పిల్లలు బాలు ఉంటారు కదా. సో అబ్బాయిల్ని పిలిచి మాత్రం కంపల్సరీ పెట్టాలన్నమాట, భోజనం పెట్టాలి. వాళ్ళు నైట్ దాకా వాళ్ళు ఏం తినకుండా చూసుకోవాలి. మళ్ళీ ఏమి కొనుక్కొని కానీ పులుపు వస్తువులు తినకుండా చూసుకోవాలి. తిన్నారంటే ఇంకా అమ్మవారికి చాలా చాలా కోపం వస్తుంది, అస్సలు నచ్చదనమాట పులుపు. మనం అన్నదానానికి కూడా కొంచెం అమౌంట్ ఇస్తే ఏంటంటే మనకి పూజ, ఉద్యాపన పూజతో పాటుగా మనకి ఎలాంటి డౌట్ ఏం లేకుండా హ్యాపీగా టెంపుల్లోనే అమ్మవారి సన్నిధిలోనే చేసుకుంటే ఇంకా ఎలాంటి టెన్షన్ ఏమి ఉండదు. పులుపు తిన్నారో ఏమో చాలా టెన్షన్ ఉంటుంది కదా. సో అదేం లేకుండా హ్యాపీగా టెంపుల్లోనే చేసేసుకోవచ్చు. అందుకే నేను ఖచ్చితంగా టెంపుల్లోనే చేసుకుంటున్నానండి.
సో ఫైనల్లీ ఇంకా మేము ఈరోజు పూజ చేసుకున్నాం కనుక మేము భోజనం తినలేదు. ఉప్మా, కొబ్బరి చట్నీ అండ్ సేమియా సగ్గుబియ్యం పాయసం అనమాట. సో తినేసాం. ఇంకా ఫైనల్లీ ఇంటికి వచ్చేసామండి. ఇంకా హ్యాపీగా వర్షం పడుతుంటే కాసేపు సరదాగా అలా ఎంజాయ్ చేసాము. సో వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.